హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు రాక్ మూవీ రివ్యూస్. మూవీ వచ్చేకి మార్గన్ అండ్ కాస్ట్ విజయ్ ఆంథోనీ గారు. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్గన్ మూవీ చూసే కన్నా ఓపెన్ చెప్పాలంటే మూవీ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్, ఫెంటాస్టిక్ అబ్బా. మూవీలో ఎక్కడ కూడా మైనస్ పాయింట్ లేదు అండ్ నెక్స్ట్ లెవెల్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అండ్ ఎగ్జిక్యూషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఓవరాల్ మూవీ అయితే సూపర్ అబ్బా. మీకు ఎక్కడ కూడా లాగ్ అయ్యి కానీ, బోర్ కొట్టే ఫీలింగ్ కానీ ఎక్కడ కూడా కలగదు అండ్ రాదు కూడా. అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ గ్రిప్పింగ్గానే ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మూవీలో సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ని సూపర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సినిమా ట్విస్ట్ ఏదైతే ఉంది కదా, అదైతే రివీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. హెవీ ట్విస్ట్ అండ్ మనకి సర్ప్రైజింగ్గా ఉంటాయి. అండ్ మూవీ ఒక ఎత్తుకి వెళ్ళిపోతుంది అనమాట మూవీ అయితే. అండ్ విజయ్ ఆంథోనీ గారి పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్ అబ్బా. నేనైతే బిచ్చిగాడ్ అయితే మూవీ ఎప్పుడైతే చూసానో నేనైతే పెద్ద ఫ్యాన్ అనమాట. చాలా చాలా రోజులు ఉంటాయి. ఆయన చాలా మూవీస్ తర్వాత విజయ్ ఆంథోనీ ఒక మంచి మూవీ వచ్చింది, అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ విజయ్ ఆంథోనీ గారి మూవీ నాకు ఇది చాలా లైక్ అయింది. ఆసమ్ అబ్బా. ప్రతిదాన్ని క్లారిటీ అండ్ జస్టిఫికేషన్ ఇచ్చారు. క్లారిటీతో పాయింట్స్ ఉంటాయి అండ్ నేరేషన్ ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా తక్కువ ప్రమోషన్సే కానీ వల్ల కూడా మూవీ అయితే ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ గ్రిప్పింగ్గా ఉన్నాయి. సీన్స్లో కూడా ఏదో ఒక కన్వే చేస్తూ వచ్చారన్నమాట. మనకి థ్రిల్ అండ్ సస్పెన్స్ ఎలాంటిది ఎలిమెంట్స్ మూవీ కూడా అంత మెయింటైన్ చేశారంటే చాలా ఎంగేజింగ్గానే ఉంటుంది. ఆడియన్స్ని ఇన్వాల్వ్ అయ్యేలాగా మూవీని ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ని కిల్లర్ చూపిస్తారు. కిల్లింగ్ రీజన్ కూడా చాలా లాజిక్గానే ఉంటుంది. మూవీలో కలర్ గ్రేడింగ్ అని చాలా బాగుందన్నమాట. అండ్ మూవీతో పర్ఫెక్ట్ వేలో తీసుకుని వెళ్ళారు అండ్ పర్ఫెక్ట్ వేతో ఎండ్ చేశారు, ఇదో చెప్పొచ్చు. స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆడియన్స్కి అయితే పిచ్చెక్కించేసింది. అండ్ చెన్నై అండ్ ముంబై బ్యాక్డ్రాప్ చాలా రియలిస్టిక్గా చూపించారు మూవీలో, అదైతే చెప్పొచ్చు. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే విజయ్ ఆంథోనీ కోసం ఎంత చెప్పినా అంత తక్కువ అని చెప్పొచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ అని అనిపించింది. ఆయన క్యారెక్టర్కి సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్తో జస్టిఫై చేశారు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. మిగతా ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు జస్టిఫై చేశారని చెప్పొచ్చు. డైరెక్ట్ గారు స్మార్ట్, స్టైలిష్ అండ్ ఇంపాక్ట్ఫుల్ డైరెక్షన్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే సస్పెన్స్, బిల్డప్ అండ్ విజువల్ స్ట్రాంగ్ టెల్లింగ్ టాప్ క్లాస్ అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఈ మూవీకి జస్టిఫై చేశారు 200% అని చెప్పొచ్చు. డైరెక్షన్లో క్లారిటీ అండ్ విజువల్గా ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ని, ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇమోషన్ మూమెంట్ని బ్యాలెన్స్గా ప్రజెంట్ చేయడం హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి పాయింట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు, అదైతే నిజంగా ట్రూలీ అబ్బా. బీజిఎం విషయానికి వస్తే బీజిఎం బాగుంది. కొన్ని సీన్స్లో అయితే బీజిఎం బాగా వర్కౌట్ అయింది. సో ఎక్కడ కూడా మనకి చిన్న మైనస్ కూడా లేదు, అంత తప్పు చూపించడానికి. ఇక్కడ చిన్నది కూడా ఎక్కడ లేదు మనం తప్పు చెప్పడానికి. సో ప్రతిది కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ ఫెంటాస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్ మూవీని బాగా లైక్ చేస్తారు కదా, వాళ్ళకైతే పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం థియేటర్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఫీల్తో బయటకు వస్తామట. అండ్ ఈ వీకెండ్ని మీరు ఈ ఎక్స్ట్రాడనరీ క్రైమ్ థ్రిల్లర్ని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నేను ఇచ్చే ఈ మూవీ రేటింగ్ అయితే 5 out of 5. సో దట్స్ ఇస్ గైస్, దిస్ ఇస్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ మోర్ రివ్యూ కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి. అప్పటి వరకు మీరందరూ కూడా టేక్ కేర్, జాగ్రత్త. ఓకే, బాయ్, జై హింద్.